దర్శనం బాగుందా? హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? హ్యాపీ న్యూ ఇయర్. అందరూ కూడా పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పేసి కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పారా? జనవరి 1 ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. ఇంక ఈరోజు మన వీడియో వచ్చేసి పాత సంవత్సరంలో నేను చేసిన పనులు, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మా ఇంటి ముందు వేసిన ముగ్గులు, మా ఎదురింటి లక్ష్మి వేసిన ముగ్గులు, పక్కింటి కుమార్ గారు వేసిన ముగ్గులు, అలాగే మన గార్డెన్లో పూసిన బంతిపూలతోటి వెంకటేశ్వర స్వామికి పెద్ద పువ్వుల మాల, కృష్ణయ్య దర్శనము జనవరి 1 రోజు మధ్యాహ్నం వరకు ఎలా గడిచింది అన్నదే ఈ వీడియో. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంక ఇక్కడ మీరు చూస్తుంది అయితే కొత్త సంవత్సరం రావటానికి 4 రోజుల ముందుది ఇది. ఇంకా ఒక వారం ముందు నుంచే పనులన్నీ కూడా స్టార్ట్ చేసేసాను. ఇంకా లండన్ నుంచి వచ్చిన తర్వాత ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేశాను కాబట్టి శుభ్రంగానే ఉంది. అయినా కూడా మనకు పండగ వస్తుందంటే ఇల్లు దులుపుకోవాలి అనిపిస్తుంది కదా. ఇంకా పైన కొంచెం కిటికీలు అవన్నీ కూడా శుభ్రంగా ఒక రోజంతా క్లీన్ చేసేసాను. ఇంక ఇది వచ్చేసి మాకు కింద మెట్లుంటాయి ఎక్కి దిగటానికి. ఆ మెట్లకు ముందు రోజునైతే సున్నం వేసి ఉంచాను. ఇంక ఇప్పుడు ఈ ఎరుపు కలర్ వేస్తున్నాను. వేరే దానికోసం తెప్పించాను సున్నము, ఆ కలరు మిగిలిపోయాయి. ఇంకా మెట్లకైతే సున్నం సరిపోయింది, కానీ ఆ కలర్ వేయటం మీరు చూసారు కదా, ఇంకా సగం మెట్లకే వచ్చింది, ఇంకా తక్కువైంది. మా వారేమో లేరు, విజయవాడ వెళ్ళారు. ఇంకా తను వచ్చేసరికి ఇలా తులసికోటకు కూడా పెయింట్ వేసుకుందామని ముందు రోజే మాకు పోర్టికోలో కలర్స్ తోటి ముగ్గు ఒకటి వేసి ఉంటుంది. మన వీడియోస్లో కూడా మీరు చూసే ఉండి ఉంటారు. ఇంకా ఆ ముగ్గు కూడా వేసేసాను. ఇంక ఇక్కడ తులసికోటకు కూడా వేద్దామని ముందు రోజే పసుపు కలర్ పెయింట్ వేసించాను. ఆరిపోతే ఇలా ముగ్గు వేసుకోవచ్చని. ఇంక మా వారైతే విజయవాడ నుంచి కూడా వచ్చేసారు. ఇంకా పెయింట్ కూడా నువ్వే వేస్తున్నావా అని నవ్వుతున్నారు నన్ను చూసి. ఏముందండి, మన పని మనం చేసుకుంటే తప్పేముంది. ఏంటి సగంలో ఆపేసి? పెయింట్ చాలేదా? 1 లీటర్ తీసుకొస్తా, సరేనా? నా వరకు నాకైతే మాత్రం పని చేత అయితే మాత్రం ఆ పని చేయటం తప్పు అనుకోను. మనకు పని చేత అయ్యి మన పని మనం చేసుకుంటే తప్పేముంది చెప్పండి. ఇంక మా వారు వెళ్ళి పెయింట్ తీసుకొచ్చారు. ఇంక ఈ పెయింట్ వాటర్లో కలుపుతున్నాను. ముందు ఇది వేస్తే ఆరిపోతుందని వేద్దామని. సగమే వేస్తున్నా. సగమే 6 లీటర్ కలుపు, మళ్ళీ తర్వాత కలుపుకుందాం. ఎంత వాటర్? అట్లేట్లకి ఏమన్నా నువ్వే పోసింది? మన 300 అన్నావు లీటర్. ఈ పెయింట్ వేయటం అయితే పెద్ద కష్టమేం అనిపించలేదు. అంటే పెద్ద పెద్ద ఎత్తుగా ఉన్న గోడలకి అలా అయితే వేయలేమేమోలే, కానీ కింద ఫ్లోరే కదా, చాలా తేలిగ్గానే వేసేసాను 1 గంటలోనే. వాటర్ పెయింట్ వరకనే ఆరిపోద్ది. పెయింట్లు కూడా నువ్వే వేస్తాను. పని వాళ్ళంతా ఏమైపోవాలా పాపం. అది ఎక్కడ వెళుతుంది కొంచెం పని వాళ్ళు వెళుతాడు వస్తారు ఏమంటే వాళ్ళు రావడం ఒక ఎత్తు, మళ్ళీ నిన్ను పిలవమంటే నువ్వు పిలవటం ఒక ఎత్తు, ఇన్ని ఉంటాయి. అవునా కదా? ఈ రోజులో సంక్రాంతి అయిపోద్ది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి అదే జరుగుతుంది. కొన్ని పనులంటే అట్టాకు తప్పు, మనం చేయలేము. అవునా? చేసేది చేసుకోగలిగినవి చేస్తే బాగుంటుంది. పని అయిపోద్ది, చక్కగా చేసుకున్న వాళ్ళ తృప్తి ఉంటుంది. దిగి చూడొకసారి అటు అసలు ఎట్లా ఉన్నాయో మెట్లు నల్లగా, ఆ సున్నం నల్లగా అయ్యి మనం ఎక్కి దిగుతుంటే అసలు నాకు చూసుకోబుద్ది కాదు. మేము ఆల్రెడీ ఇంటికి పెయింట్స్ వేసినప్పుడు ఈ మెట్లకు కూడా వేయించాము. అయితే కాలువలు కట్టారు మధ్యలో, అప్పుడు మెట్లన్నీ పగలగొట్టేశారు. మళ్ళీ మెట్లు కట్టించాము. ఇంకా సున్నం అయితే వేయించి అలా వదిలేసాము, నల్లగా అయిపోయాయి. చూసారు, ఒకళ్ళని చేస్తుంటే ఇంకొకళ్ళకి చెయ్యాలనిపిస్తుంది. మనం ఎవరో ఒకళ్ళు ముందైతే పూనుకోవాలి చేయటానికి. పెయింట్ ఎవరన్నా వేస్తుంటే చూస్తే మనకు కూడా వేయాలనిపిస్తుంది కదా. మా వారికి కూడా అలాగే అనిపించినట్టుంది. ఇటు చిన్న నేను కూడా వేస్తానని చెప్పి తీసుకొని తను కూడా కాసేపు వేసి ఇంకా తర్వాత షాప్కి అయితే వెళ్ళిపోయారు. నేను మెట్లకు వేయటం అయితే త్వరగానే అయిపోయింది. ఇంకా తర్వాత అది వేసేసి లోపలికి వచ్చేసాను. ఇంక ఇది ఇక్కడ రాత్రిపూట అనమాట. ఇంక ఇక్కడ మాకు బైకులు ఇవన్నీ కూడా లోపల పెడతారు కదా, అప్పుడే వేసేస్తే అంతా కూడా తొక్కిడి అయిపోతుందని ఇంకా అందరూ బైకులన్నీ లోపల పెట్టిన తర్వాత ఇంక ఇక్కడైతే రాత్రిపూట
పూట వేస్తున్నాను అందరూ పడుకున్న తర్వాత. ఇంక ఈ టైల్స్ కూడా ఎంత నల్లగా అయిపోయాయో మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా, కలర్ వేసిన దగ్గర వేయని దగ్గర ఎంత తేడాగా ఉందో. ఇంక ఇది వేసేసి పడుకున్నాను. ఇంక ఇది మళ్ళీ తెల్లారి తులసుకోవటం ముందు ముగ్గు వేస్తున్నాను. పల్లెటూళ్ళలో పండక్కి ఎర్రమన్నుతో అలుక్కుంటారు. నువ్వు ఇప్పుడు అలిగే పని లేదు కాబట్టి ఎర్రమన్నుతో అలుక్కొని ఊర్లు అంటారు. ఊర్లు ఇంటికి ఊరు తీస్తారు. ఊరు తీసి ఈ ముగ్గుతో నాము కలిపి ముగ్గుతో పెడుతుంటారు డిజైన్లు. చూడండి ఆ రెడ్ కలర్ మీద వైట్ పెయింట్ తోటి ముగ్గు వేస్తుంటే ఎంత బాగుందో కదా చూడటానికి. నీతో మాట్లాడాక ఫోన్ చేశా. ఫోన్ చేస్తే వస్తున్నానులే అన్నారు. ఇంకా సర్లేని కొండే. బాగుందా సింపుల్గానే వేస్తాయి. మిగతా ముగ్గులు సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. మొత్తం దొరికంటే మనం ఇలా వైట్ పెయింట్తో ముగ్గు వేసుకోవాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా పెయింట్తో వేసే కన్నా ముందు చాక్ పీస్తో గీసుకొని తర్వాత వేస్తే మనకు నీట్గా ఉంటుంది. చాక్ పీస్తో గీసుకుంటే ఏదైనా తప్పు పోయినా కూడా వెంటనే తుడిచేసుకోవచ్చు తడి క్లాత్తో. వైట్ పెయింట్తో వేసే ముగ్గులన్నీ కూడా ఒకే ఒక్క రోజులో పొద్దుటి నుంచి సాయంత్రానికల్లా కూడా అన్నీ పూర్తి చేసేసాను. ఇంక ఇది వచ్చేసి December 31 రోజు. ఇంక మన గార్డెన్లో అయితే బంతిపూలు పూసాయి. ఇంకా బంతిపూలు కోసుకొచ్చాను. ఇంక ఈ పువ్వులు అయితే గుమ్మానికి అలాగే వెంకటేశ్వర స్వామికి దండా గుచ్చేసాను. చేస్తుంట్రీ టీ పెడుతున్నారా? ఓహో, ఈ సంవత్సరానికి స్ట్రాంగ్ అయిన టీ ఇవ్వబోతున్నాం అనమాట. మళ్ళీ ఈ సంవత్సరం లాస్ట్ December 31. ఆ టీ మాత్రం బాగా పెడతారండి. మా అమ్మ కూడా అంటది టీ బాగా పెడతాడు. చాలా మందికి మగవాళ్ళకి పనులు చాలా వస్తాయి కదా, మా వారు బాగా చేసే పని టీ పెడతాం. ఇంకా అది ఒక్కటే నన్ను అడగకుండా పెట్టేసుకుంటారు, నాకు పెట్టిస్తారు. ఇంకేమైనా వచ్చా నీకు పనులు? సరే నువ్వు టీ కానీ నేను బయట కలర్స్ అయిపోయిన సంవత్సరాన్ని ఉంచా కదా ముగ్గుల్లో రంగులు దిద్దటానికి. చూస్తా ఒకసారి ఏమున్నాయి ఏమన్నా లేవు, ఏమన్నా తేవాలు. మళ్ళీ ముగ్గేయటానికి కూడా టైం అవుతూనే ఉంది. భయం వేస్తుంది వాళ్ళ ముగ్గు దగ్గరకు పోదామంటే. ఆ రోడ్డు ఏమో అసలు January 1 రోజు బీభత్సంగా ఉంటుంది. మరి అసలు మామూలుగానే ఉంటుంది, అయితే ఇక అది డబల్ అయిద్ది అనమాట. అటు ఇటు తెచ్చుకుంటా. పైన శిరీషాన్ని తేజాన్ని కూడా రమ్మన్నా వస్తామన్నారు. అట్ట టీ పెట్టుకునేటప్పుడు అట్ట తిప్పాలంట. మీలో ఎవరికన్నా తెలియకపోతే ఇట్లా తిప్పుకోండి. ఇంకా నేమే వాళ్ళ గిన్నె తిప్పుతున్నారు. ఒక్కోసారి విస్కర్ తీసుకొచ్చి మజ్జిగ చిలికినట్టు చిలుకుతారు. టీ ఎంత మరిగితే అంత బాగుంటాయి కదా. కడుక్కున్నాను ఆయన. స్టవ్ మీద మాత్రం పోయి మాకండి సార్, స్టవ్ మీద పడకుండా పెట్టు. సరే చూసివా నేను ఎంత చక్కగా పొద్దు చేశాను. మళ్ళీ పోయిన సంవత్సరం ఉన్నాయి, ఇంకా ఏముంటాయిలే నెక్స్ట్ అనుకోకుండా. పోయిన సంవత్సరం మిగిలిన రంగులన్నీ కూడా ఒక అట్టపెట్టెలో పెట్టి దాచిపెట్టాను. ఇంకేమేమి ఉన్నాయి, సరిపోతాయా లేదా అని చూసుకుంటున్నాను. అన్నీ అయితే ఎక్కువే ఉన్నాయి, ఏం తెప్పించకుండా సరిపోయాయి. ఎప్పుడు మనం వంటగదిలో చేస్తుంటే వాళ్ళు ఇలాగే అడుగుతారు కదా, మనం కూడా అడిగే అవకాశం వస్తే అడగాలి కదా. మరి స్ట్రాంగ్ బాగుంది. ఉట్టిదే అల్లమేలా యాలకాయలు నాకు తెలియదు, పిచ్చిదని ఉంటే అయినా స్ట్రాంగ్ ఉన్నాయి, బాగున్నాయి. ఎలా పెడతారు మీరు టీ ఎంత స్ట్రాంగ్ గా? మాకు కూడా నేర్పచ్చుగా. పాలు పోయకుండా అతను వెళ్తాను అయితే తప్పకుండా వీడియో చెప్తాయి ఈసారి స్టార్టింగ్ నుంచి.
పాలు పోయకుంటే ఎట్లా ఉంటాయో ఎంత ఇట్లా కలరు రంగు రుచి చిక్కదనం ఎలా వస్తాయో మరి చూపించాలి కదా. ఇంక టీ తాగి వాకిలి వచ్చే పనిలోకి వెళ్ళిపోవాలి. టైం వచ్చేసి 5 అవుతూనే ఉంది. పెయింట్ వేసేటప్పుడు ముగ్గులు వేసేటప్పుడు వీడియో తీస్తాను కదా, పూర్తిగా అయిపోయిన తర్వాత ఎందుకు తీయలేదంటే ఇంక ఎలాగో జనవరి 1 రోజు తీస్తాను కదా, ఇంకప్పుడు చూపించవచ్చులే అని తీయలేదప్పుడు. కలర్స్ దిద్దుతావు మరి, ముగ్గు వేస్తావా నువ్వు? చూసి చెప్పండి. ఈ ముగ్గులన్నిటిలో కంట మీకు ఏ ముగ్గు బాగా నచ్చింది? ఇది నచ్చిందా, ఇది నచ్చిందా, ఇది నచ్చిందా, ఇది నచ్చింది, అది నచ్చింది. తర్వాత నెక్స్ట్ ఇదే. మా వారు పిల్లలు వస్తే వాళ్ళకి మీకు ఏ ముగ్గు నచ్చాయి అని అడుగుతున్నారు. వాళ్ళకేమో ఫ్లవరు మెలికల ముగ్గు నచ్చిందంట. చూడండి, చూస్తూ ఉండగానే చీకటి అయిపోయింది. అప్పుడు టైం 7 అయినట్టుంది. ఇంకా వాకిలి ముందే చిమ్మేశాను కదా, ఇంకా శుభ్రంగా కడిగేశాను. ఇంకా ముగ్గు కూడా వేసేసాము. మా వాకిట్లో బాగా చీకటిగా ఉండి వీడియో తీసినా రానట్టుంది. ఇంకా పూర్తిగా ముగ్గు వేసిన తర్వాత ఇది లక్కీ అయిపోయింది రంగులు దిద్దటం. అయిపోయింది. అదిగో మళ్ళీ ఇప్పుడు గోల్ పైకి వెళ్ళాలి, వేసుకోవాలి. అయిపోయినాయా రంగులు దిద్దేయటం? ఎవరన్నా వస్తే ఊరుకొని ఉన్నావుగా మరి. మీ డాడీ దొక్కుంటే వెళ్ళారా? అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ శిరీష. హ్యాపీ న్యూ ఇయర్ లక్కీ. చెప్పు బాయ్. బాయ్ లక్కీ. ఇప్పటికైతే బాగుంది. తర్వాత మరి రేపు పొద్దుటికి వంటతో ఉండదులే కానీ. అవును, ఇక్కడ ఏదో చీకట్లో తీసానులే కానీ సరిగా కనిపిస్తుందో లేదో మళ్ళీ తెల్లారిన తర్వాత తీస్తానులేండి. ఇంకా ముందు చూశారు కదా, ఆ ముగ్గు అయితే మా ఇంటి ఎదురంగా లక్ష్మి వేసింది. ఇంకా మా ముగ్గులు అయితే ఇవే. చూడండి ఎలా ఉందో బైకులు తిరిగి. ఇందాక మాట్లాడింది కదా తనే శిరీష, మా పైన రెంట్ కొంటారు. ఇంకా కాసేపు తను కూడా హెల్ప్ చేసింది. రంగుల ఇద్దరం కలిసి దిద్దేశాము. ఇంకా అయిపోయింది కదా, తను పైకి వెళ్ళిపోయింది. నేను కాసేపు కుమార్ గారి ముగ్గులు చూద్దామని అటు వెళ్ళాను. కాసేపు ఉండి లోపలికి వచ్చేసాను. ఇంక ఇది తెల్లారి పొద్దున్నే. ఇంక ఇందాకే ముగ్గు చూశారు కదా మా ముగ్గు ఎలా ఉందో. ఇంకా తెల్లారి పొద్దున్నే 5:30 కల్లా లెగిసి బయటకు వచ్చాను. ఇంకా చూసేసరికి ముగ్గు అయితే ఉండి లేనట్టుగా అనిపించింది. ఇంక ఇలా చూసుకుంటే మనకు తృప్తిగా అనిపించదులే అని ఇంకా లోపలికి వచ్చి ముగ్గు తీసుకెళ్ళి మళ్ళీ మొత్తం ముగ్గుతోటి గీశాను. ఇంకా పూర్తిగా ముగ్గుతో గీసిన తర్వాత ఇలా ఉంది. రోడ్డు మీద వేసిన ముగ్గులకైతే ఏం కలర్స్ దిద్దలేదు. ఇంకా ఒక మెట్టు ఖాళీగా ఉంచి దాని మీద హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి ఇంకా కింద వెల్కమ్ 2024 అని రాసేసాము. వాటికి మాత్రమే కలర్స్ దిద్దేశాము. ఇంక ఇలా ఫ్లవర్స్ వేసాము అటు ఇటు కూడా. ఇంకా పైన కూడా ఇట్లా బైకులు ఎక్కే దగ్గర ఇక్కడ ఫ్లవర్ కనిపిస్తుంది చూడండి. ఇది కూడా ముందైతే పెయింట్ తోటి వేసేసాము, కాకపోతే కలర్ తోటి దిద్దాము. ఇంకా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేశాను. ఇంక ఇక్కడ చూడండి, ఒక పక్క ఇలా ఫ్లవర్స్ వేసాము. ఇంకా మధ్యలోనేమో ఇలా మెలకల ముగ్గు వేశాను. నాకైతే మెలకల ముగ్గులు అంటే చాలా ఇష్టము. మీరు ఎప్పుడు మన ముగ్గులు చూసినట్టయితే ఎక్కువగా మెలకల ముగ్గులే కనిపిస్తాయి. ఇంకా ఒక పక్క ఇలా ఫ్లవర్ వేసేసాను. ఇంకా అంతా కూడా మన ముగ్గు అయితే ఇలా ఉంది. ఇంక ఇక్కడైతే పసుపు కుంకుమ చల్లేసి పువ్వులు పెట్టేస్తున్నాను. మనం ఎంత ముగ్గు వేసుకున్నా కూడా ఈ పసుపు కుంకుమ వేసి ఆ పువ్వులు పెడితేనే అసలైన అందం వస్తుంది కదా ముగ్గుకి. ఇంతకీ మీరందరు ముగ్గులు ఎలా వేశారు? రంగులవి బాగా దిద్దారా? అలాగే మీకు ముగ్గులంటే ఇంట్రెస్టా, ఏ ముగ్గులంటే ఇష్టమో అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి. ఇలా జనవరి 1కి సంక్రాంతికి మన ఇంటి ముందు ముగ్గులు వేసుకొని అవి చూసుకున్న తర్వాత పక్క వాళ్ళే కూడా చూసొస్తాం కదా. అబ్బాయి పెళ్లి లేదు, పసుపు కుంకుమ కొనుగోడు అనుకున్నా.
ఇంక తెలిసిన అమ్మాయి యోగాకి వెళ్ళొస్తూ ఇంకా పలకరించింది. రాత్రి వచ్చి ముగ్గులు చూసాము, అప్పటికే మీరు పడుకున్నారంటుంది. మేము 11 వరకు బయటే ఉన్నాము. ఇంకా ఆ తర్వాత వాళ్ళ ముగ్గులు అయిపోయిన తర్వాత వచ్చి చూసి వెళ్ళారంట. ఇంకా బయట పసుపు కుంకుమ వేయటం అయిపోయింది. లోపల తులసమ్మ దగ్గర కూడా పసుపు కుంకుమ వేసి పువ్వులు అవి వేసేసాను. ఇంకా పసుపు కుంకుమ వేసిన తర్వాత మన ముగ్గులు అయితే ఇలా ఉన్నాయి. ఇంక మొన్న పెయింట్లు వేసిన తర్వాత ఇంకా పెయింట్తో ముగ్గు వేసాను కదా, ఇంక ఇప్పుడు అవి కూడా చూపిస్తాను చూడండి. ఇంక ఇక్కడ మెట్లకి అటువైపు ఇటువైపు మాకు అరుగులు కట్టుంటాయి. ఆ అరుగులకు కూడా ఇలా ముగ్గులు వేశాను. నాకు ఇవి చూస్తుంటే అయితే పాతకాలంలో మనకి మట్టి గోడలు, ఇంటి ముందు అరుగులకు కూడా ముగ్గులు వేసేవాళ్ళు. ఇలా మెలికల ముగ్గులు భలే అందంగా ఉండేవి. నాకైతే అవే గుర్తుకొచ్చాయి. మరి మీకేమనిపించాయో కానీ. ఇంకా పైన మెట్ల మీద ఇలా మెలికల ముగ్గులు వేసేసి కింద మెట్టు మీద అలా తోరణాలలాగా వేశాను. కింద ముగ్గేమోలే కానీ మెట్లు మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి, తృప్తిగా అనిపించింది. ఇంక ఇది చూసారా, ఇది మా ఇంటి ఎదురంగా లక్ష్మి వేసింది. తను కూడా చాలా బాగా వేస్తుంది. ఇంకా మా ఇద్దరికి కూడా రోడ్డు ఇద్దరం చెరసగా ముగ్గు వేసుకోవాలి. ఇంకా ఎక్కువ పాపం నాకే వదిలేస్తారు. తనైతే చిన్న ముగ్గే వేసుకుంటుంది. చిన్నది వేసినా కూడా నీట్గా వేస్తుంది. ఇంక ఇలా మెట్లు ఎక్కి లోపలికి వస్తే ఇంక ఇక్కడ పైన కూడా ఇలా ముగ్గులు వేశాను. ఇంకా తులసికోట దగ్గర వేసిన ముగ్గు చూపించాను కదా, ఇంకా విడిగా ఇలా 3 ముగ్గులు వేశాను. ఇంకా బాగుంది కదా. తులసికోట కూడా చూడండి ఎంత బాగుందో. ఇలా వేశాను దీపాలు, తామర పూలు, సైడ్లేమో 3 పక్కల కూడా ఇలాంటి ముగ్గులే వేశాను. నాకైతే బాగా నచ్చింది. తులసికోట ముందు వేసిన ముగ్గు అయితే ఇంకా నచ్చింది. ఇంకా బంతిపూలు దండలు గుచ్చాను కదా, గుమ్మానికి కట్టేశాను. ఇంకా పోర్టికోలో ముగ్గు వేశాను. అది అసలు వీడియోనే తీయలేదు. ఇదిగోండి పోయిన సంవత్సరం వేసిన ముగ్గుకే కొంచెం కలర్స్ మార్చి మళ్ళీ వేశాను. ఇంక ఇక్కడ పొద్దున్నే కదా లక్ష్మి కూడా పువ్వులు పెట్టేస్తుంది ముగ్గులో. ఇంకా మళ్ళీ మా కుమారి గారు కూడా బాగా వేస్తారు కదా, ఇంకా తన ముగ్గులు కూడా చూసొద్దాం రండి. ఇవిగోండి తను వేసిన ముగ్గులు ఇవి. ఇంకా ముందు ముగ్గు కూడా తను వేసిందే. ముగ్గులు మాత్రం చాలా బాగా వేస్తారు. ఇంక ఈ మధ్య ఓపిక తగ్గింది, వేయలేను అంటున్నారులే కానీ ఆ టైం వచ్చేసరికి వేయకుండా ఉండలేము, వేసేవాళ్ళము. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా చాలా నీట్గా వేస్తారు. అసలు ఏదో పెయింట్ వేసినంత నీట్గా ఉన్నట్టుంటుంది. ఇంక జనవరి 1 ముగ్గుల పని అయితే పూర్తయినట్టే. అంత కష్టపడి వేసుకున్నాం కదా, కాసేపు అలా కూర్చొని చూసుకుంటే తృప్తిగా ఉంటుందని చూసుకుంటున్నాను. చాలా బాగున్నాయి. ఆ ఫ్లవర్సా బాగున్నాయి. హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా కాసేపు అలా ముగ్గులు చూసేసుకొని ఇంకా లోపలికి వచ్చాను. మనం రాత్రి రంగులన్నీ తీసాం కదా, ఇంక మళ్ళీ ఆ దుకాణం అంతా కూడా సర్దేస్తున్నాను. రాత్రి అయితే ముగ్గులన్నీ వేయటం పూర్తయ్యేసరికి ఎంత ఆకలేసిందో, కానీ ఏమైనా చేసుకొని తిందామంటే ఓపిక లేదు. ఇంకా అలాగే పడుకుని పోయాము. ఇంకా పొద్దున్నే అయితే మామూలుగా రాగి జావ తాగుతాము రోజు, కానీ ఇంక ఈరోజు ఉప్మా చేద్దాంలే, బియ్యపు రవ్వ ఉప్మా అని ఇంక ఇక్కడ ఉప్మా చేస్తున్నాను. చాలామంది ఉప్మా అనగానే బాబోయ్ ఉప్మానా అని పరిగెట్టేస్తారు కదా, మా ఇంట్లో మాత్రం ఏ రవ్వతో చేసినా కూడా ఉప్మా చాలా ఇష్టంగా తింటారు. మనం వేసేవన్నీ వేసి చక్కగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఉప్మా కూడా. ఆ వాటర్ మరగటానికి టైం పడుతుంది కదా, ఇంక బయటకు వచ్చాను. ఇంకెక్కడ చూడండి 2 కొండ ముచ్చులు వాటి పిల్లల్ని ఎత్తుకొని ఎలా కూర్చున్నాయో గోడ మీద. ఇంక మనకైతే వేడివేడిగా పొగలు కక్కుతూ ఉప్మా కూడా రెడీ అయిపోయింది. ఇంక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటి వేయలేదు తప్ప దగ్గరగా టమాటా బాత్ ఎలా చేస్తామో అలా చేశాను. మంచిగా టమాటాలు ఎక్కువ వేసి, మన గార్డెన్లో అయితే నాటు టమాటాలు కాస్తున్నాయి. ఎందులో వేసినా కూడా ఎంత రుచిగా ఉంటుందో. ఇంక ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని ఒక నిమ్మ చెక్క రసం పిండుకొని తింటే చాలా బాగుంటుంది. లేదా ఇంట్లో ఏదైనా చట్నీ ఉంటే చట్నీ వేసుకొని అయినా తినొచ్చు. అసలు నాకైతే మాత్రం బొంబాయి రవ్వ ఉప్మా కానీ బియ్యపు రవ్వ ఉప్మా కానీ కొంచెం పలచగా చేసుకొని అందులో కొంచెం వేడివేడిగా ఉండగానే నెయ్యి పంచదార వేసుకొని తినటం అంటే ఎంత ఇష్టమో. మళ్ళీ గోధుమ రవ్వ ఉప్మాలో అయితే పంచదార ఇష్టం ఉండదు, చట్నీ వేసుకొని తింటాను. ఇంక ఇక్కడ అదే మా వారితో చెప్తే అయితే ఉండు పంచదార తీసుకొస్తా అని లెగిసి వెళ్ళి మరీ పంచదార తీసుకొచ్చారు. వేడి నెయ్యి వేస్తే ఎట్లా కరుగుద్దో ఈ పంచదార కూడా అట్లా కరుగుద్ది, బాగుంటుంది. అట్లా పలుకులు వింటే నాకు పెద్ద ఇష్టం ఉండదులే. కానీ నేను నా కోసం తెచ్చివేమనుకున్నా, నీకు కూడా తినాలనిపించి తెచ్చుకున్నాం అనమాట. అమ్మా ఏందబ్బా ఇంత గబుక్కని తెచ్చానా అంటున్నారు అనుకుంటున్నా. నిమ్మకాయ పిండినప్పుడు పంచదార కూడా వేసుకుంటే ఎందుకు నిమ్మకాయ పిండి పంచదార వేసుకోకూడదుగా.
ఇంకా అలా చక్కగా ఏయో కబుర్లు చెప్పుకుంటూ ఇంకా వేడివేడిగా ఉప్మా అయితే తినేసాము. ఇంక ఇక్కడ కాఫీ కలుపుతున్నాను. అసలు ఒకప్పుడైతే ఏ ఇంట్లో చూసినా కూడా పొద్దున్నే నిద్ర లేవగానే టిఫిన్ చేసుకునేవాళ్ళు కాదు. ఇంకా గేదెల దగ్గర పాలు తీసుకొని రావటము, కొంతమంది కాఫీ తాగేవాళ్ళు, కొంతమంది టీ తాగేవాళ్ళు. అవి తాగిన తర్వాత ఏ పనైనా చేసేవాళ్ళు. మేము కూడా అంతే. మధ్యలో కొన్నాళ్ళు అయితే తాగటం మానేసాము, మళ్ళీ ఇప్పుడు తాగుతున్నాం కాఫీ. రెడీ జనవరి 1 రోజు నీకు కాఫీ. ఇంకోటి కూడా చేయొచ్చు. కమల్ హాసన్ సినిమాలో చూపిస్తాడు, టీ గ్లాసులు నింపడం కోసం దాంట్లో కింద రూపాయి బిళ్ళలు వేస్తాడు అనమాట. అన్ని మరి రూపాయలు పోతాయిగా. ఇప్పుడు ఆ విషయం ఎందుకు చెప్పారంటే మా వారు కాఫీని తిరగొట్టినప్పుడు నొరగొస్తుంది కదా, మనం ఇలా కప్పులో తిరగొట్టిపోయటం వల్ల మనం కాఫీ తక్కువ ఇచ్చినా కూడా ఆ నొరగతో నిండుగా కనిపిస్తుంది అన్నానని ఆ విషయం చెప్తున్నారు. అబ్బా తప్పించుకున్నాను కాదు, నువ్వు పెడితేనే బాగుంది. హ్యాపీ న్యూ ఇయర్ తేజ. హ్యాపీ న్యూ ఇయర్ ఏదా జాను ఏది? సరే బాయ్. ఇంకా కాఫీ తాగటం కూడా అయిపోయింది. ఇంకా పువ్వులు దండగొచ్చాను కదా, ఇంకా గుడికి వెళ్ళి ఇచ్చిరమ్మంటే తీసుకొని వెళ్తున్నారు మా వారు. ఇంకా కనపట్టల్లా యువతలకి ఇవ్వండి. బాగుంది, చాలా పొడవైంది కదా. ఈ పువ్వులన్నీ కూడా మన గార్డెన్లో పూసినవే. ఇంకా దేవుడి బీరువాకి గుమ్మానికి కూడా కట్టాను. వెంకటేశ్వర స్వామికి పూలదండ పంపిస్తాను. స్కూల్ లేదు వాళ్ళకి. కొత్త డ్రెస్ వేసుకుంటావా? ఎప్పుడు? ఆనిక్కలు వేసుకున్నాక నాకు కనపడు మరి. అంతే వేసుకో. హ్యాపీ న్యూ ఇయర్ లక్కీ. నువ్వు చెప్పు, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పు. ఎలాంటి కల్మషం లేని చిన్నపిల్లలు అలా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తే నాకు చాలా ఇష్టము. అందుకే అడిగి మరీ చెప్పించుకుంటాను. ఇంకా లోపలికి వచ్చేసాను, పనులన్నీ పూర్తి చేసేసుకొని ఇంకా స్నానం చేసిన తర్వాత ఇంకా దేవుడి దగ్గరకు కొంచెం సగ్గుబియ్యం చేద్దాంలే అని పాలు పెట్టాను. పాలు పొంగళ్ళు చేద్దాం అనుకోలేదు, కానీ అనుకోకుండా పాలు పొంగళ్ళు అయితే అయ్యాయి ఈరోజు కూడా. ఇంకా మనకు పాయసం కూడా రెడీ అయిపోయింది. పూజ అయిపోయింది, హారతి కూడా ఇచ్చేసాను. ఇంకా దేవుడి దగ్గర అయితే పువ్వులవి ఇలా పెట్టుకున్నాను. మన గార్డెన్లో పూసిన మందార పూలు, గులాబీ పూలతోటే పూజ చేసుకున్నాను. ఇంకా తులసమ్మ దగ్గర కూడా పూజ అయిపోయింది. ఇంకా మా వారికి ఫోన్ చేశాను గుడికి తీసుకువెళ్ళటానికి రమ్మని. ఇంకా తను కూడా వచ్చారు. ఇప్పటికే లేట్ అయింది. మా ఇంటికి దగ్గరలోనే గీతా మందిరం అని ఉంటుంది, కృష్ణయ్య గుడి. అక్కడికే. చాలా బాగుంది. ఈ చీర అయితే నారాయణపేట చీర. ఈ చీర మౌని కోసమని తీసుకున్నాను. నేను ఒక చీర గ్రీన్ కలర్లో కొనుక్కుంటే అలాంటి చీర నాకు కూడా ఒకటి తీసుకో అంటే తీసుకున్నాను. ఇంకొకసారి కట్టుకుంది. ఇంక నువ్వు కట్టుకోలే అమ్మా అంటే కట్టుకున్నాను. అప్పుడు మా వాకిట్లో ముగ్గులు ఇట్లా ఉన్నాయి. ఇట్లా పైన రాయటానికి కాస్త హ్యాపీ న్యూ ఇయర్ అని కనపడుతుంది. ఇంకా కృష్ణయ్య దర్శనానికి అయితే వచ్చేసాము. మరి మీరు కూడా దర్శనం చేసుకోండి. అయ్యగారు మంచిగా పూజ చేశారు. ఇంకా తీర్థం తీసుకొని అక్షంతలు వేయించుకొని బయటకు వచ్చాము. ఇంక ఈ గుడిలోనే మా వారు వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ వైఫ్, వాళ్ళ పాప కూడా గుడికి వచ్చారు. వాళ్ళ ఇల్లు కూడా గుడి పక్కనే. ఇంకా అనుకోకుండా కలిశారు. ఇంకా తన పేరు వచ్చేసి రజని. ఇంకా బాగా మాట్లాడుతుంది. నాకు కూడా తెలుసు, తను తెలుసు, పాప తెలుసు. తన గుడిలో దర్శనం చేసుకుంటుంది. తన్నే కలిసి మాట్లాడదామని ఇంకా ఆగామన్నమాట. ఇక్కడ
ఇదిగోండి ఇక్కడ వస్తుంది కదా తనే రజని, ఇంక వెనకాల వాళ్ళ పిన్ని వాళ్ళ పాప. వీళ్ళ హస్బెండ్ పేరు వచ్చేసి హరి. ఇంకా మా వారు హరి ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్. పిలవటానికైతే మాత్రం మా వారిని అన్న అని, నన్ను వదిన అని పిలుస్తాడులే, కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే మాత్రం బావ మధ్యలో మాట్లాడుకుంటున్నట్టు మాట్లాడుకుంటారు, ఎప్పుడు వేళాకోళాలాడుకుంటూ. నాకైనా మా వారికైనా కూడా హరి అంటే ఒక మంచి గౌరవం ఉంటుంది. ఒకసారి మా వారు పొలం వెళ్ళి కింద పడ్డారు, దెబ్బ తగిలింది. ఆ దెబ్బ కంటి దగ్గర తగిలింది. ఇంకా కట్టించుకొని వచ్చారు. ఇంకా తర్వాత ఎందుకో బాగా అసలు బ్లడ్ ఆగకుండా విపరీతమైన బ్లడ్ పోతుంది రాత్రిపూట. ఇంకా తనకే ఫోన్ చేశాము. ఇంకా వచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. ఎవరినైనా అంటారు కదా, సాయం చేసిన వాళ్ళు మర్చిపోవచ్చు కానీ ఆ సాయం పొందిన వాళ్ళు మర్చిపోకూడదు అని. మాకు హరియన్న కూడా అలాంటి అభిమానమే. ఇంక నాకైతే మాత్రం తన్ని ఎప్పుడు చూసినా కూడా ఆ సంఘటనే గుర్తుకొస్తుంది. ఆ రోజు తను వచ్చి టైంకి తీసుకువెళ్ళాడు కదా, లేకపోతే ఏమయ్యేదో అనిపిస్తుంది. నేనైతే ఏడ్చేశాను కూడా. ఏం కాదులే వదిన అని చెప్పి ధైర్యం చెప్పి తీసుకువెళ్ళాడు. మా వారు కూడా చెప్తూ ఉంటారు ఎప్పుడు, చాలా మంచివాడు చిన్న, ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు, అలా సరదాగా మాట్లాడుతూ ఉంటాడు, అంతేగాని అని. అలాంటి ఫ్రెండ్స్ని ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు, వదులుకోకూడదు కూడా. ఈ విషయం కూడా ఎప్పుడో జరిగిందిలేండి, దాదాపు ఒక 15 ఏళ్ళు పైనే అవుతుంది. తనకు గుర్తుందో లేదో కానీ నాకు మాత్రం ఇప్పటికీ గుర్తే ఉంది. ఎలాంటి రిలేషను లేకపోయినా ఇలాంటి మంచి ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు అన్న విషయంగా మీకు ఈ విషయాన్ని షేర్ చేశాను. సేమ్ టు యూ. ఈరోజు భోజనం మీటి దగ్గర మాకు ఓకే ఓకే. ఇంక తనతో కాసేపు అలా మాట్లాడేసి ఇంక ఇంటికి వచ్చేసాము. ఇంక ఇక్కడైతే మా వారు స్వీట్స్ తెచ్చారు, ఇంక అదే తనకి ఇస్తున్నాను. బ్యాంక్ కార్డు ఇచ్చారా? తెలుగు క్యాలెండర్లో ఇంకోటి కూడా 2 వేసుకుని ఎప్పుడు వచ్చింది? సంక్రాంతి 15 పండగ, 14 భోగి, 15 సంక్రాంతి. క్యాలెండర్ లో ప్రకారం మన పండుగలన్నీ తారుమారు అయిపోయి ముందు వెనకలు వచ్చి అంతా కన్ఫ్యూజ్ కదా. సరే తగిలిచ్చేద్దాం తర్వాత. చికెన్ తెస్తే పూజ అయిపోయింది, గుడికెళ్ళి వచ్చేసాము. ఇంక చికెన్ తెచ్చామనుకో బిర్యానీ చేసేసుకొని తినేసేసి పడుకోము. పైకి వెళ్ళిపోయింది మా తోటకోళ్ళ అబ్బాయి వచ్చాడుగా, ఇంకో వెళ్ళింది. అదేలే. హ్యాపీ న్యూ ఇయర్ శ్రీష. హ్యాపీ న్యూ ఇయర్ అక్క. థ్యాంక్ యూ. సరే. అయితే గుడికి వెళ్ళి షాప్ వెళ్ళిపోయాయి. ఎక్కడ గుడికి వెళ్ళావు? మన శివాలయంలో అభిషేకం చేయించాం. అదేలే. ఇంకా అందుకే ఇంటికి రావాలి, షాప్ తీద్దాం. అదేలే. ముగ్గుల్లో రగ్గులు దిద్దటానికి హెల్ప్ చేసింది శిరీష అని చెప్పాను కదా, తనే అనమాట. మా పైన రెంట్ కొంటారు. ఇంకా ఆ తర్వాత మా వారు చికెన్ తెచ్చారు. ఇంకా లోపలికి వచ్చి చీర మార్చేసుకొని ఇంకా బిర్యానీ అయితే చేశాను, రైతా కూడా చేశాను. చూడండి ఎంత బాగుందో బిర్యానీ, చాలా బాగా కుదిరింది. ఇంక మా వారు కూడా వచ్చేసారు, వడ్డిస్తున్నాను. బియ్యం పాయసం, బిర్యానీ, న్యూ ఇయర్ స్పెషల్. అదండి సంగతి. పాత సంవత్సరంలో చేసిన పనులు, అలాగే కొత్త సంవత్సరం ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో జనవరి 1 మధ్యాహ్నం వరకు అన్నది మీరు ఈ వీడియోలో చూశారు. ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ మీకు ఈ వీడియో రేపు పోస్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఇంక వీడియోకి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మరి మీకు ఎలా అనిపించింది నేను వేసిన ముగ్గులు, అలాగే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు న్యూ ఇయర్ అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.